హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం సాధారణమే. అయితే ప్రమాదం సంభవించిన ప్రాంతానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది వేగంగా చేరుకుంటూ మంటలను సకాలంలో అదుపు చేసి ఆస్తి ప్రాణనష్టం తగ్గించేందుకు ఆ శాఖ అధికారులు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను కూడా అందిపుచ్చుకుంటున్నారు. అగ్నిమాపక శాఖ ఉపయోగిస్తున్న కైట్ ఐ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుండగా త్వరలో మరో యాప్ను అందుబాటులోకి తెస్తున్నారు. అగ్ని ప్రమాదాలే కాకుండా ఎటువంటి విపత్తులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇందులో భాగంగా ఉన్నతాధికారులు సిబ్బందిని సమాయత్తం చేస్తుండడం విశేషం. సోమవారం అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభం నేపథ్యంలో ప్రత్యేక కథనం. అగ్ని ప్రమాదాలు, వరదల కారణంగా ముంపు, భూకంపాలు తదితర విపత్తులు ఏవి సంభవించినా ముందుండి బాధితులను సురక్షితంగా కాపాడడంతో పాటు మంటలను అదుపు చేయడంలో విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ తన వంతు సేవలందిస్తోంది. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వీలైనంత వేగంగా ఘటనా స్థలికి చేరుకోవడం అతి ముఖ్యమైనది. ఈ విధంగా చేరుకునేందుకు ప్రమాదం తీవ్రతను బట్టి కొన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ అమలు చేస్తారు. దీని ద్వారా సంఘటనా స్థలంలో మంటలను వేగవంతంగా అదుపు చేయగలగడం, సిబ్బంది అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని అధిగమించడం ద్వారా అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ప్రమాద తీవ్రతను అంచనా వేసి కింది స్థాయి సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగినా 101 లేదా 100కు సమాచారం వస్తుంటుంది. ఇది ముందుగా అగ్నిమాపక శాఖ కంట్రోల్ కేంద్రానికి అందుతుంది. దీంతో కేంద్రంలోని సిబ్బంది సంబంధిత ఫైర్ స్టేషన్ ను అప్రమత్తం చేస్తారు. అక్కడి సిబ్బంది ఎలా స్పందించారనే దానిపై గతంలో సరియైన స్పష్టత ఉండేది కాదు. శకటాల సిబ్బంది ఇచ్చే సమాచారమే ఉన్నతాధికారులకు, బాధితులకు పరమావధిగా ఉండేది. వివిధ సందర్భాల్లో నిమిషాల తేడాతోనే అగ్ని ప్రమాదం కారణంగా నష్టం తీవ్ర రూపం దాల్చే అవకాశముంది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వీలైనంత తొందరగా ఘటనా స్థలానికి శకటాలను చేరే విధంగా ఆ శాఖ ఉన్నతాధికారులు కైట్ ఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. తొలుత హైదరాబాద్ పరిధిలోని పలు శకటాలకు జీపీఎస్ పరికరాలను అమర్చారు. దీనివలన శకటం ఏ సమయంలో ఎక్కడుంది, ఏ వైపు ప్రయాణిస్తోంది, అసలు కదులుతుందా, ఆగి ఉందా వంటి వివరాలన్నీ ఫైర్ కంట్రోల్ కేంద్రంలో తెరపై కనిపించేటట్లు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక కేంద్రం అధికారి నుంచి డీజీ వరకు చరవాణుల్లోనూ మ్యాప్ల రూపంలో కనిపించే పరిజ్ఞానం కైట్ ఐలో ఉంది. సమాచారం అందిన నిమిషంలోనే అగ్నిమాపక శకటం ఫైర్ స్టేషన్ నుంచి ఘటనా స్థలానికి వేగంగా బయలుదేరేలా ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అగ్నిమాపక శకటం ఘటనా స్థలానికి ఎంతసేపట్లో చేరుకుంది, ఆలస్యం జరిగితే అందుకు కారణాలేంటి, ఎంతసేపటికి మంటలను అదుపు చేశారు వంటి వివరాలన్నీ కైట్ ఐ సాంకేతికతలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ తరహా పర్యవేక్షణ ఉండటం వలన వీలైనంత వేగంగా అగ్నిమాపక శకటం ప్రమాద స్థలానికి చేరుకునే వీలుంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. అధికారుల చరవాణుల్లోనే కాకుండా అగ్నిమాపక శకటాల సిబ్బంది సెల్ఫోన్లలోనూ జీపీఎస్ పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచారు. దీనివల్ల ఫైర్ స్టేషన్ నుంచి ఘటనా స్థలానికి దగ్గర దారిని, ఆ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటే ట్రాఫిక్ పోలీసుల సహకారంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నారు. వేసవి కాలంలో ప్రతిరోజు ఫైర్ కంట్రోల్ కేంద్రానికి ప్రమాదాలకు సంబంధించి 120 నుంచి 160 ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అదే హైదరాబాద్ లో అయితే 30 నుంచి 40 కాల్స్ వస్తుంటాయి. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో 30 కాల్స్ వస్తుండగా హైదరాబాద్ లో 10 నుంచి 15 కాల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 137 ఫైర్ స్టేషన్లు ఉండగా 9 ఫైర్ అవుట్ పోస్టులు ఉన్నాయి. దాదాపు 3000 మంది అగ్నిమాపక సిబ్బంది సేవలందిస్తున్నారు. ఈ శాఖలో ఎస్డీఆర్ఎఫ్ అత్యవసర విపత్తు దళం కూడా ఉంది. వరదలు, భూకంపాలు, టన్నెల్ వంటివి, భవనాలు కూలిపోవడం వంటి ఘటనల్లో ఈ దళం సిబ్బంది సేవలందిస్తున్నారు. కొంతమంది పోలీసులకు కూడా ఎస్డీఆర్ఎఫ్ లో శిక్షణ ఇచ్చి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంచారు. ఈసారి
ఈసారి వేసవికి ముందే అగ్ని ప్రమాదాలు వరుసగా జరగడం ప్రారంభమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి చూస్తే ఇప్పటి వరకు దాదాపు 70కి పైగానే ప్రమాదాలు జరిగాయి. కొన్ని ప్రమాదాల్లో ప్రాణ నష్టం కూడా జరిగింది. కోట్లలో ఆస్తి నష్టం కూడా జరిగింది. వేసవిలో పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు, బట్టల దుకాణాలు, ప్లాస్టిక్ గోదాములు, బహుళ అంతస్తుల భవనాలు, తుక్కు గోదాముల నిర్వాహకులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనలో ఉంటున్నారు. ఆయా పరిశ్రమలు, గోదాములు, దుకాణాల్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా మంటలు వ్యాపించి భారీ నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా మానవ తప్పిదాలు, భద్రతా చర్యలు పాటించడంలో ఆయా పరిశ్రమల నిర్లక్ష్యం వంటి కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయకపోవడం, షార్ట్ సర్క్యూట్లు, రసాయనాలు, ఫైబర్ వంటి మండే స్వభావం ఉన్న వస్తువులు పై అంతస్తుల్లో భారీ పరిమాణంలో నిల్వ చేయడం కూడా మంటలు చెలరేగడానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు నివాస గృహాలే జరగడానికి కారణాలంటే మానవ తప్పిదాలు చాలా ఉన్నాయి. ఎట్లా అంటే వైరింగ్ చేస్తారు, ఏదో బజార్లో అమ్మే ఫాల్తూ వైరింగ్లు తెస్తారు. అది తెచ్చి సేఫ్టీ నార్మ్స్ ఏమీ పట్టించుకోరు. ఒక్కొక్కటి ఏమిటంటే హీటర్లు పెడతారు, హీటర్లకేమో జస్ట్ ఒక ఎంఎం వైర్ పెడతారు. అది ఆ విధంగా పెడితే ఏమైపోతుందంటే కాలిపోతూ ఉంటాయి అక్కడక్కడ. ఒక్కోసారి రెండు అతుక్కుపోయి మంటలు లేస్తాయి. అదే కాకుండా వేసవిలో ఏమవుతుందంటే వాడకం ఎక్కువగా ఉంటుంది, దాంట్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇండ్లలో ఏం చేస్తారంటే ఏమైతే సేఫ్టీ నార్మ్స్ ఉన్నాయో అవేమీ పట్టించుకోరు. దానికి ఎందుకంటే ఆ సేఫ్టీ నార్మ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండటం వలన, అదేవిధంగా అది వేసినా వేయకపోయినా మా నాయన కాలంలో వేయలేదు, మనమే వేస్తే ఎందుకులే, అనవసరం కదా అనేది. అందువల్ల ఇంకోటి ఏమిటంటే నిర్లక్ష్యం. ఏమవుతుంది అనేటువంటి నిర్లక్ష్యం. ఇప్పుడు 2 వైర్లు కొంచెం హీట్ ఎక్కి నల్లగైనాయి అనుకోండి, అరే అప్పటికప్పుడు కట్ చేసి సరిగా వైరింగ్, అరే బాబు ఇది 1 mm కాదు 2 mm 3 mm వైర్ వేసుకోవాలా, 2 square 3 square వైర్ వేసుకోవాలా అనేటువంటి జ్ఞానం ఉండదు. ఉన్నా కాలేదు, ఇన్నాళ్ళుగా కాలింది, ఈరోజు ఏం కాలుతుంది అని. సో ఈ కారణాల వల్ల మళ్ళీ ఇంకోసారి ఏమిటంటే స్టవ్లు సమంగా ఆఫ్ చేయక వల్ల, అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు ఆఫ్ చేసేటప్పుడు అరాకొరగా ఆఫ్ చేస్తే ఆ సందులో నుంచి లీక్ కావడము, ఈ విధంగా మానవ తప్పిదాలు అన్నీ ఎక్కువ శాతము జరుగుతాయి. ఏటా వేసవిలో సంభవిస్తున్న అగ్ని ప్రమాదాల్లో 30% నివాస గృహాల్లోనే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. BIS ప్రమాణాలు ఉన్న విద్యుత్ ఉపకరణాలను మాత్రమే ఇళ్లల్లో వాడాలని నిపుణులు చెబుతున్నారు. నాసిరకం ఉపకరణాలు వాడటం వలన ప్రమాదాలు జరిగిన సమయంలో నష్టం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ప్రతి అపార్ట్మెంట్లో విధిగా క్విక్ రెస్పాన్స్ బృందాలు అందుబాటులో ఉండాలని, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఫోన్ చేయాల్సిన నెంబర్లను కూడా అపార్ట్మెంట్ల ఆవరణలో పోస్టర్లు, స్టిక్కర్లు అతికించాలని కోరుతున్నారు. ఈ విధంగా చేయడం వలన ప్రమాదం జరిగినప్పుడు స్థానికులు స్పందించి వెంటనే సహాయం పొందవచ్చని చెబుతున్నారు. మనము ఒక గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చేంత వరకు కాదండి, మార్పు అనేది మన నుంచి కూడా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ఇదేంటి చిన్నపిల్లలకు కూడా ఫైర్మెన్ అని చెప్పి షోస్ కూడా నడుస్తున్నాయి. అలాగే నా ఉద్దేశం ఏంటంటే అపార్ట్మెంట్లో కూడా ఫైర్ సేఫ్టీ వీక్ అనేది స్టార్ట్ చేయడము, ఇదేంటి ఇండస్ట్రీస్లో కూడా మ్యాండేటరీ ఇలాంటివి ఏదైనా పెట్టడం కానివ్వండి, లేదా కార్పొరేట్స్ ఉన్నారనుకోండి ప్రతిసారి అవార్డ్సే కాదండి, మీరు ERT టీంలో మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఉండొచ్చు అని చెప్పి కూడా వాళ్ళని ప్రోత్సహించవచ్చు. మీరు ఈ వీక్ పర్ఫార్మెన్స్ బాగుంటే మీరు కూడా వన్ ఆఫ్ ద ERT మెంబర్ అవుతారు అని చెప్పి కూడా ఇది వన్ ఆఫ్ ద సజెషన్ కింద తీసుకొని ఇలాంటివి ఏమైనా కొత్త వెరైటీస్ మీరు ఏమైనా ఇంట్రడ్యూస్ చేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తెప్పించవచ్చు అని నా ఉద్దేశం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. అపార్ట్మెంట్ వాసులు, కాలనీల్లో నివసించేవారు ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.